పెన్నా నదిని పెన్నేరు అని కూడా అంటారు. పెను అంటే గొప్ప, ఏరు అంటే నది, పెన్నేరు అంటే గొప్ప నది అని అర్థం. పెన్నా నది కర్ణాటక రాష్ట్రంలోని నంది హిల్స్ సమీపంలో పుట్టి పర్వత శ్రేణుల గుండా 40 కిలోమీటర్ల మేర ప్రవేశించి ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాలోని చౌలూరు, బొబెనహల్లి గ్రామాల దగ్గర ఈ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుండి 597 కిలోమీటర్లు అనంతపురం జిల్లా, వైఎస్ఆర్ జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రవేశించి నెల్లూరుకి ఈశాన్యంలో 20 కిలోమీటర్ల దూరంలో ఊటకూరు దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది ఉపనదులుగా కుడివైపున జయమంగళి, చిత్రావతి, పాపాగ్ని, చెయ్యేరు ఉండగా ఎడమవైపున కుందు, సగిలేరు వంటి నదులు ఉంటాయి. ది గ్రాండ్ కెనాన్ ఆఫ్ ఇండియా అని పిలువబడే గండికోట కూడా ఈ నది ఒడ్డునే ఉంటుంది. గండికోట కొండల మధ్య ఈ నది చాలా అందంగా ఉంటుంది. మానవ జీవనానికి అవసరమైనటువంటి నీరును నిల్వ చేయడానికి నదిపై ఆనకట్టలు చాలా అవసరం. ఇలా ఈ పెన్నా నదిపై చాలా ఆనకట్టలు ఉన్నాయి. శ్రీనివాస్ సాగర్ డ్యామ్, నాగలమాడిక్ డ్యామ్, పెన్నార్ రిజర్వాయర్ డ్యామ్, పిఏబిఆర్ డ్యామ్, ఎంపీఆర్ డ్యామ్, చాగల్లు బ్యారేజ్, గండికోట డ్యామ్, మైలవరం డ్యామ్, ఆదినిమ్మాయిపల్లి డ్యామ్, సోమశీల డ్యామ్, సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ వంటి ఆనకట్టలు ఈ పెన్నా లేదా పెన్నేర్ అనే నదిపై నిర్మించడం జరిగింది. ఈ నది భారతదేశ విస్తీర్ణం మొత్తంలో 1.7%గా, కర్ణాటకలో 6,937 చదరపు కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లో 48,276 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ నది రాముడి విల్లు ఆకారంలో ఉన్నందువలన దీన్ని పినాకిని అని కూడా పిలుస్తారు. మొత్తం ఓపెన్లో ఉండాక అది చేపను మనం చాలా ఇష్టంగా తింటుంటాం, కానీ తినకూడని చేపలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? నెంబర్ 1 క్యాట్ ఫిష్. ఈ చేపలు ఎక్కువగా కుళ్ళిన మాంసాన్ని తింటుంటాయి. మనుషులు కానీ జంతువులు కానీ వీటిని తింటే అనారోగ్య పాలవుతారు. క్యాట్ ఫిష్లో ఉండే ఒమేగా-6 యాసిడ్ వల్ల నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ క్యాట్ ఫిష్ దవడ కింద ఉండే ముళ్ళు తింటే మనిషి ప్రాణానికే ప్రమాదం. కుళ్ళిన మాంసాన్ని తినే ఈ చేపలను తినడం వల్ల శరీరంలో కొత్త కొత్త రోగాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఈ చేపల వల్ల మన అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ జాతి చేపలను పెంచకూడదని, అమ్మకూడదని భారత ప్రభుత్వం షరతులు విధించింది. వీటిని పెంచడం, అమ్మడం చట్ట వ్యతిరేకం అయినప్పటికీ
అధిక లాభాల కోసం వీటిని పెంచడం అమ్మకం జరుగుతుంది. నెంబర్ 2 ఆరెంజ్ రఫ్. ఈ చేప జీవితకాలం 150 సంవత్సరాలు. దీని వయసు 30 సంవత్సరాలు దాటిన తర్వాతనే వీటిని తినడానికి వీలవుతుంది. కానీ ఇందులో మెర్క్యూరీ అనే విష పదార్థం అధికంగా పేరుకుపోయి ఉంటుంది. ఇది తినడం వల్ల శరీరంలో వాపులు రావడం, రక్త సరఫరా సరిగ్గా జరగకపోవడం, అలసట, డిప్రెషన్ రావడం, గుండె సంబంధిత వ్యాధులు రావడం జరుగుతుంది. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. నెంబర్ 3 ఈల్ ఫిష్. ఈ చేప రుచి చాలా బాగుంటుంది, కానీ వీటిని తినకపోవడం మంచిది. ఈ చేపలు ఎంతసేపటికి సరిగ్గా ఉడకపోవడం వల్ల వాటిలో ఉండే రక్తం మనిషి శరీరానికి హాని కలిగిస్తుంది. ఇది ప్రకృతిలో ఉండే చెత్త చెదారం తిని పెరుగుతుంది. దీన్ని తినడం వల్ల ఎముకల్లో శక్తి తగ్గుతుంది, కిడ్నీస్ ఫెయిల్యూర్ అవుతాయి. ఫ్రెండ్స్, చేప అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చూద్దాం. బాగానే ఉంది. ఏమంటే మసాలా కొంచెం లేదు, మసాలానే లేదు దీంతో. మాకు సరిగా తెలియదు కాబట్టి కొత్తగా ఫస్ట్ టైం చేసాం. ఇంకోసారి మంచిగా వీడియో చేసి మీకు అసలు అంత కారం పడించి ఒక రోజున కారం లేదు. అవునే అనుకోలేదు, ఇంతగా ఇట పోతుంది అనుకోలేదు. చేపలు తినడం వల్ల ఉపయోగాలు ఏంటో కూడా తెలుసుకున్నాం. చేపల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, B12, D వంటి విటమిన్లు, కాల్షియం, భాస్వరం, అయోడిన్ వంటి పోషకాలు ఉంటాయి. చేపల్లోని ఒమేగా 3 రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె జబ్బు ప్రమాదాలను తగ్గించి హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చేపలు తినడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది, కంటి చూపు కూడా చాలా చురుగ్గా పనిచేస్తుంది. చేపలు మంచి పోషక పదార్థాలు అయినప్పటికీ అధికంగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు దారితీస్తుంది.